వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వేలేరు మండలం మకుదూర్ల గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన జక్కుల మౌనిక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. మౌనిక మాట్లాడుతూ గ్రామ సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తారని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా యొక్క మొదటి లక్ష్యమన్నారు. ప్రచారంలో భాగంగా మౌనిక గ్రామ ప్రజలను, యువతను, విద్యావంతులను, మహిళలను కుల మతాలకు అతీతంగా కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం. మల్లికూర్ల గ్రామ ప్రజలందరికీ అందరి యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు బరిలోకి దిగాను. మీ ఇంటి ఆడబిడ్డగా నేను ఈరోజు జక్కుల మౌనికను మరియు మా భర్త జక్కుల సఫర్ మల్లికూర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నేను ముందుకు వచ్చాను. మీ యొక్క ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మన ఊరి అభివృద్ధి గురించి ఈరోజు నేను ముందుకు వచ్చాను. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క మొదటి లక్ష్యం. మీ అమూల్యమైన ఓటును నాకేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మకుదూర్ల కుమ్మరగూడెం గ్రామ ప్రజలందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాము. ఈరోజు మన గ్రామంలో బీసీ మహిళ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయిన జక్కుల మౌనిక నిలబెట్టడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచి ఒక యువత ముందుకు రావాలన్న ఉద్దేశంతో మా ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు, గ్రామ సభ్యులు, గ్రామ యువత ముందుండి నడిపించాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మీకు గ్రామంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము ముందంజలో ఉండడానికి మొదటి కృషి చేస్తున్నాము. అలాగే ప్రతి ఆడబిడ్డకు ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మేము కృషి చేస్తాము. మల్లికూర్ల గ్రామ నిధులు ప్రతి ఒక్కటి బహిర్గతంగా అందరికీ చెప్పి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పడడానికి కృషి చేస్తాము. అలాగే గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం వచ్చే ప్రతి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులుగా విష జ్వరాలు రాకముందుకే దానికి తగు జాగ్రత్తలు తీసుకొని మేము ఎల్లవేళ కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాము. గతంలో 6 నెలల క్రితం కూడా మన విలేజ్లో ఒకరిద్దరు విష జ్వరాలతో చిన్నపిల్లలు చనిపోవడం జరిగింది. దాని దృష్ట్యా ముందస్తుగా మోరీలైనా లేకపోతే వర్షాకాలంలో నిల్వ ఉన్న నీటినైనా పారిశుద్ధ కార్మికులతో పాటు ఇంకా అదనంగా కార్మికులను పెట్టైనా కూడా పారిశుద్ధంగా ఉంచడానికి కృషి చేస్తాము. అదేవిధంగా కుమ్మరగూడెము మల్లికూర్ల గ్రామంలో ప్రతి వీధికి సోలార్ విద్యుత్ లైట్లు పెట్టిద్దామని కృషి చేస్తారని మీకు మాట ఇస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.